మా సీలింగ్ ల్యాండ్ మాది. సీలింగ్ ల్యాండ్. అయితే రోడ్ వేసుకుంటా బాటాకు కొంచెం కావాలని 5 lakhs ఇస్తామని చెప్పి సార్ చెప్పినండే కేఎల్ఆర్ సార్ చెప్పి కేఎల్ఆర్ సార్ చెప్తే 5 lakhs ఇచ్చి అది 1 సంవత్సరం వాడుకుంటున్నాడు. 1 సంవత్సరం వాడుకున్న తర్వాత మళ్ళీ అందులో పోతే ఇక రానిస్తాడు సార్ మమ్మల్ని. అలా పొలంలో అడుగుబెట్టని ఇస్తాడు, ఏం చేయనిస్తాడు. మొన్న సర్వేర్ వచ్చాడు, మహేశ్వరం సర్వేర్, ఆయన పేరు ప్రేమ్ కుమార్. నిన్న డేట్ వేసి ఈ రోజు మాకు అది ఇచ్చింది సార్, నోటీస్ ఇచ్చి మొత్తం ఆఫ్ చేసేసాడు పని. మొత్తం బోర్డులు బాధేసాడు, పోనిస్తలేడు. 200 మంది పోలీసులు వచ్చారు. మేము మా అమ్మ కూడా మా దగ్గర వీడియో ఉన్నాయి, కాల్మోగ్ని అవి ఆపితే అందరు నూకేసారు సార్. అది ప్రేమ్ కుమార్ నూకేసారు, వాళ్ళందరూ కలిసి నూకేసారు సర్వేరు. అసలు పొలంలోకి అడుగు పెట్టనిస్తలేదు మమ్మల్ని. దొంగలు ఎవరు అసలు యాక్చువల్గా? కేఎల్ఆర్ వర్మ వీళ్ళిద్దరే. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? మేము 2020 నుంచి సార్. 2019 నుంచి నా దగ్గర ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి సార్. 2019 నుంచి 18లో కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర, ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి. ఎంఆర్ఓలు ఇచ్చినాం, ఆర్డీఓలు ఇచ్చినాం. మనకు ఇక్కడ మా తుక్కుగూడ దగ్గర, ఇక్కడ మంకాల దగ్గర ఇక్కడ ఒకటి పెట్టారు, క్యాంపు పెట్టారు. అప్పుడు కూడా పోయి ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోరు. అవి తీసుకుంటారు, అవి ఎక్కడ వేస్తారు, చెత్తపుట్టలు వేసేస్తారు సార్. అవి పోలీసులు 2-3 వ్యాన్లు వస్తాయి. 2-3 వ్యాన్లు వచ్చి ఎవడు వస్తాడు బైక్ నన్ను అక్కడ నుండి నన్ను వెళ్ళిపో, మీద ఏం లేదు, వెళ్ళిపోరు అని అంటాడు. రానియాడు. మా పొలం దగ్గరికి మమ్మల్ని రానియాడు, మా భూమి దగ్గరికి మమ్మల్ని రానియారు. నా పేరు బొల్లు చంద్రయ్య, 2 ఎకరాల 18 గుంటలు ఉంటున్నాను. అయితే రోడ్డు గురించి అని తీసుకున్నాం, ఇచ్చిండు 5 లక్షలు ఇచ్చిండు. అయితే సంవత్సరం వాడుకుంటా నేను అక్కడికి బండ్లు నడుస్తాయని చెప్పాను. సరే అన్నాం, సైన్ పెట్టినాం, పెట్టుకున్నాం. మళ్ళీ తర్వాత వెనక్కి రానిస్తాం. భూమి కొనలే. చాలా మంది, 10 మంది ఉంటారు. భూమి కొన్నా అని పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. ఇక అది అంతా అబద్ధం, అది అంతా దొంగ అబద్ధం. వాళ్ళకు అసైన్డ్ ల్యాండ్లు కొనొచ్చు అనేది అన్న రూల్ ఉందా? ఆయన రియల్ ఎస్టేటే చేస్తాడు కదా, ఆయన చేసే బిజినెసే అది కదా. అటువంటి అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన అసైన్డ్ ల్యాండ్ ఎట్లా కొంటాడు? ఆయన మీద కేసు కాదా? ఎస్సీ ఎస్టీల ల్యాండ్లు వీళ్ళు గరీబోళ్ళ కానీ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు ఇచ్చేసింది, అలాట్ చేసి ఇచ్చింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోవద్దు కదా. బతుకుమని అసైన్డ్ చేసిన ల్యాండ్స్ గరీబోళ్ళకు ఇచ్చింది గవర్నమెంట్. అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల దగ్గర ఏవే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు గుంజుకోవడం స్టార్ట్ చేసిరు వీళ్ళు. ఈ అసైన్ ల్యాండ్ అని తెలిసినప్పుడు నువ్వు రావద్దు కదా అక్కడికి. నువ్వు ఎవరో చదువుకున్నావు, అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా నువ్వు, అంగుటి కానీ కాదు కదా నువ్వు. ఇక్కడ నీకు లోకల్గా గ్రిప్ ఉంది, అంతా ఉంది. ఎంఆర్ఓను ఆర్డీఓను అందరిని మేనేజ్ చేసి చేసుకుంటున్నావు. నువ్వు అన్నీ తెలిసే చేసినావు. అన్ని పార్టీలు ఉన్నాయి ఇలా, ముఖ్యంగా అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు, పైసలు వస్తున్నాయా లేవా అంతే. మా దగ్గర మా ల్యాండ్లు వర్టెక్స్ వర్మ కేఎల్ఆర్ వచ్చి గుంజుకుంటుండని మేము చెప్పినా కూడా అప్పుడున్న వాళ్ళు ఎవ్వరు కూడా కలెక్టర్ రాలేదు, ఎంఆర్ఓ రాలే, ఆర్డీఓ రాలే. ఈరోజు మాత్రం వాళ్ళందరూ వచ్చేసరికి ఇప్పుడు వచ్చి మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి నాడు మీరు వెళ్ళిపోవాలి, మీరు అమ్ముకున్నారని చెప్తున్నారు. మా ల్యాండు 86, 68 2 సర్వే నెంబర్లలో ఉంటుంది. ఆ 2 సర్వే నెంబర్లలో ఏం చేసిండు, రికార్డుల ప్రక్షాళనప్పుడు మద్దుల శ్రీకాంత్ రెడ్డి, మద్దుల లక్ష్మారెడ్డి కొడుకు మద్దుల శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండంటే అప్పుడు కట్ చేయించిండు, మాది రికార్డే కట్ చేయించి ఆయన పేరెక్కించుకోండు. ఆ తర్వాత రికార్డు కట్ అయిందని చెప్పి మేము ఆర్డీఓల ఎంఆర్ఓల అవన్నిట్లలో మేము నోటీసులు వాళ్ళకు రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు అసలు పట్టించుకోకుండా తర్వాత మేము ల్యాండ్ దగ్గర పోతే నీ పేరు మీదనే లేదు, నువ్వు ఏడుకొచ్చినావు, నువ్వు నీ ల్యాండ్ ఎక్కడిది, నీ పేరు మీదనే లేదు, రికార్డు లేదు. అరే నాకు సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాది ఉందని అంటే అది ఊరు నా పట్టించుకోలేదు. తర్వాత వచ్చి నువ్వు ఎంతనో అంతనో తీసుకుంటావా, లేకపోతే నేను తర్వాత మీకు ఒక దిక్కు సెట్ చేసి ఇస్తా, కానీ మీరు ఎంటీ పేపర్లో మీరు సైన్ పెట్టించుకొని తీసుకున్నాడు.